హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. నేను మీ అమర్నాథ్ బంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మండలిలో మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ సంబంధించి ఆయన చేస్తున్నటువంటి కామెంట్లు అధికారంలోకి రాకంటే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా ఆయన పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో మేము టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తాము. ఈ సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము, ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి, వాటికి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి లేదా వాటికి ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉంటాయి, అవి ఎప్పుడు ఫిలప్ చేస్తాము, ఎన్ని ఫిలప్ చేస్తాము, ఇట్లా ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని అనేక హామీలు ఇచ్చారు. అనేక చోట్ల ఈ కామెంట్ చేశారు పాదయాత్రలో భాగంగా. అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్లో అధికారం చేపట్టిన తర్వాత 2025 జనవరి 1 వచ్చింది, నో జాబ్ క్యాలెండర్. 2026 జనవరి 1 వచ్చింది, నో జాబ్ క్యాలెండర్. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో నారా లోకేష్ గారు చేస్తున్న కామెంట్లు, హామీ ఇవ్వడం చెప్పినంత ఈజీ కాదు పనులు చేయడం, చెప్పినంత సులువు కాదు పనులు చేయడం అన్న కామెంట్లు చేస్తున్నారు. అంటే లోకేష్ గారు ఇలాంటి కామెంట్లు ఏ విధంగా చేయగలుగుతున్నారు? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ ఆయన కొన్ని ఛానల్స్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ లో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇన్ని హామీలు ఇస్తున్నారు, ఒకవేళ ఈ హామీలు నెరవేర్చలేకపోతే పరిస్థితి ఏంటి అని అడిగితే, మేము ఇచ్చిన హామీల్లో ఏది నెరవేరకపోయినా డైరెక్ట్ గా మా గల్లా పట్టుకుని ప్రశ్నించే రైట్ కూడా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇస్తున్నానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. కానీ వాళ్ళ మండలిలో మాట్లాడానికి వచ్చేటప్పటికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ ఏమైంది? ఎందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేకపోతున్నాము? ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోతున్నాము? రిలీజ్ చేయడానికి దాని మీద కసరత్తు జరుగుతుంది. కసరత్తు జరిగిన తర్వాత నెక్స్ట్ ఉగాదికి మరలా జాబ్ క్యాలెండర్ ఇస్తాము అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఈ కసరత్తు ఎప్పుడు అవ్వాలి? ఎంతకాలం కసరత్తు ఎందుకు చేయనట్టు? అంటే ఎంతకాలం పనిచేయలేదా? ఇప్పుడు కొత్తగా పనిచేయడం స్టార్ట్ చేశారా? అసలు జాబ్ క్యాలెండర్ ఉద్దేశం ఉందా లేదా? ఒకవేళ జాబ్ క్యాలెండర్ రాకపోయినా, ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సహా కామెంట్లు చేశారు, హామీలు ఇచ్చారు నిరుద్యోగ యువతకి. కానీ ఇంతవరకు ఒక్క నిరుద్యోగ వృత్తి అయినా ఇచ్చారా? అంటే నిరుద్యోగులు ఎవరు లేరనా? లేదు, వీళ్ళు దావోస్కి వెళ్ళి ఇంటర్నేషనల్ మీడియాలో ఈ 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము, 23 లక్షల కోట్ల ఉద్యోగాల కల్పన జరిగింది అనేటువంటివి ఆ భ్రమంలోనే ఉన్నారు. అందరికి ఉద్యోగాలు ఇచ్చేసాము, మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి, పక్క దేశంలో ఉన్న వాళ్ళకి, ప్రపంచంలో నిరుద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం అయిపోయింది, ఇంకెవరికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు జాబ్ క్యాలెండర్ వేయాల్సిన అవసరం మాత్రం ఏముంది అనుకున్నారేమో. మరి దానికి సంబంధించి సంవత్సరాలు జనవరి 1 పోతూనే ఉన్నాయి. మీరు అధికారంలో వచ్చిన తర్వాత 2 జనవరి 1 పోయాయి, ఒక జాబ్ క్యాలెండర్ కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఉగాదికి ఇస్తాము అని చెప్తున్నారు. ఉగాది వరకు కసరత్తు జరుగుతుంది అంటున్నారు, కసరత్తు పూర్తి చేస్తాము అంటున్నారు. ఆ కసరత్తు ఎంతవరకు పూర్తి అవుతుంది అనే దాని మీద కూడా ఆ కాన్ఫిడెంట్ గా మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నారు. పాదయాత్రలో ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారు? టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, ఎన్ని ఖాళీలు ఉన్నాయో, ఎప్పుడు ఇంటర్వ్యూలు జరుగుతాయో సహా ప్రతిదీ క్షుణ్ణంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఏమైంది? ఎందుకు తడబడుతున్నారు? ఎందుకు కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నారు? అంటే చేసే ఉద్దేశం లేదా? చేయాల్సిన అవసరం లేదా? లేదంటే ఇలా సాక్షారం చేస్తూనే వెళ్తూ ఉంటారా అధికారంలో ఉన్నంతకాలం? మరో పక్క చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకొక 10 ఏళ్ళు కూటమి ఇలాగే ఉండాలి, కూటమి అధికారంలోకి రావాలి, కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అన్నటువంటి కామెంట్ చేస్తున్నారు. ఒక పక్క విద్యాశాఖ సంబంధించినటువంటి నారా లోకేష్ గారు కసరత్తు జరుగుతుంది అంటున్నారు. ఒక పక్క వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి, ఒక పక్క మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగించేటువంటి హామీలకి ఎటువంటి సంబంధాలు లేకుండా, ఇచ్చేటువంటి మాటల్లో కాన్ఫిడెన్స్ లేకుండా, చేస్తున్నటువంటి కామెంట్స్ లో జనాలు నమ్మేటువంటి, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నమ్మేటువంటి పరిస్థితి మీ మాటల్లో కనిపించకుండా కేవలం కామెంట్లకే పరిమితం అయిపోయేలాగా జాబ్ క్యాలెండర్ తయారైందా? దీని మీద కనీసం ఉగాదికైనా ఒక అంచనా వస్తుందా? అప్పటికైనా ఒక కసరత్తు పూర్తవుతుందా? అప్పటికైనా ఒక క్యాలెండర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? చూడాలి అంటే
ఉగాది వరకు వెయిట్ చేయాల్సిందే.